హాయ్ అండి, బాగున్నారా? అమ్మయ్య, పిల్ల దయ్యం ఎగ్జామ్ అయిపోయింది. నాకు ఫ్రస్ట్రేషన్ పోయింది. ఎగ్జామ్ మోడ్ నుంచి వెకేషన్ మోడ్లోకి స్విచ్ ఆన్ అయింది. లాంగ్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేశాము. వీడియోస్ పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. వెళ్తూ వెళ్తూ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, బాగున్నారా? లాంగ్ ట్రిప్ అన్నాను కదా. ఫస్ట్ వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుచిరాపల్లి ట్రైన్కి వెళ్ళాము. దీన్ని తిరుచి అని కూడా అంటారు. అక్కడి నుంచి ఆటోలో శ్రీరంగం వెళ్ళాము. అది దీనికి దగ్గరలో ఉన్న ఐలాండ్ అనమాట. శ్రీరంగంనే సిటీ ఐలాండ్ అని కూడా అంటారు. శ్రీరంగం మొత్తం టెంపుల్స్ అనమాట. టెంపుల్లోనే ఒక ఊరున్నట్లు ఉంటుంది. మేము వచ్చేసి యాత్రి నివాస్లో స్టే చేసాము. ఇప్పుడు చూపిస్తున్నది అదే. మేము చెక్-ఇన్ అయ్యి రూమ్లోకి వెళ్ళిన తర్వాత బాగా పెద్ద వర్షం పడిందండి. మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వర్షం తగ్గిపోయింది. బస్సెస్ కూడా రెడీగా యాత్రి నివాస్లోనే ఉన్నవి. అంటే ఇవి ఫ్రీ కాదు, ఛార్జ్ చేస్తారు. సో బస్లో ఇక్కడి నుంచి 1 to 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న ది ఫేమస్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి మనం వెళ్తున్నాము. అందువేలో ఇలా ఎలిఫెంట్ దర్శనం అయిందనమాట. ఇక్కడ టెంపుల్స్లో ఇలా ట్రైన్ చేసిన ఎలిఫెంట్స్ చాలా ఉన్నాయండి. సో టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఒక ఎంట్రీ గేట్ ముందున్నాము. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రీరంగంలోని రంగనాథ స్వామి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలికైతే ఫోన్ ఎలో ఉంది. కాకపోతే మెయిన్ టెంపుల్లోకి కానీ అలాగే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్న దేవుణ్ణి కానీ తీయటానికి, ఫొటోస్ తీయడానికి అయితే ఎలో లేదు. నేను చూపించే దగ్గర ఈచ్ 150 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇట్లా మండపం పైకి ఎక్కేసి చుట్టూ ఉన్న గాలిగోపురాలు ఇంకా ప్రాంగణం అంతా చూడొచ్చు. ఇక్కడ ఎంతసేపు టైం స్పెండ్ చేసినా ఇంకా కొంచెం సేపు ఉండాలనిపించిందండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి కిందకైతే వెళ్ళిపోయాము. దర్శనానికైతే ఇంకా టైం ఉంది. రంగనాథ స్వామి టెంపుల్ ఇన్సైడ్ ఒక చిన్న టెంపుల్ చూశాను. అదేంటో అని దగ్గరకు పోయి చూస్తే అది రామానుజాచార్యుల టెంపుల్. నాకు ఇప్పుడే తెలిసింది దాని హిస్టరీ. నెక్స్ట్ వీడియోతో గుడి ప్రాంగణం చూపిస్తూ దాని గురించి వివరిస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టెంపుల్ టౌన్ అని పిలువబడే శ్రీరంగంలోని రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. పైన గాలిగోపురాలన్నీ చూసేసి కిందకి వచ్చేసి లోపలికి వెళ్తుండగా ఇక్కడ దోయస్తంభానికి ఉయ్యాలలు ఇంకా తాళాలు కట్టారండి. సాధారణంగా మన వైపు పిల్లలు పుట్టడానికి అలా ఉయ్యాలలు కడతారు. మరి తాళాలు ఎందుకు కట్టారో నాకైతే తెలియలేదు. వాళ్ళని అడుగుదామంటే వాళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో తమిళ్ రాదు. మీకేమన్నా తెలిస్తే దయచేసి కమెంట్లో పెట్టండి. రంగనాథ స్వామి టెంపుల్లోనే రామానుజాచార్య టెంపుల్ కూడా ఉందని చెప్పాను కదండి. అందులోకైతే ఎంటర్ అయిపోయాము. కానీ ఇక్కడ వీడియో తీయడానికి ఎలో లేదు. ఇది విగ్రహం కాదండి, రామానుజాచార్య బాడీని ప్రిజర్వ్ చేశారు. అంటే ఈజిప్టియన్స్ మమ్మీ లాగా. అంటే కెమికల్స్ ఏం యూజ్ చేయరండి. ప్రొటెక్షన్కి శాండిల్వుడ్ మరియు సాఫ్రాన్ యూజ్ చేస్తారు. బాడీ చెక్కు చెదరకుండా ఉండటానికి పచ్చకర్పూరము మరియు కుంకుమ కలిపిన పేస్ట్ని ఇయర్లీ 2 times పూస్తారు. మన సంప్రదాయం ఎంత న్యాచురాలిటీ అర్థమైంది కదా. నచ్చితే ఒక లైక్ చేయండి. వర్షం పడుతుంది. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. టెంపుల్ అంతా రాతి కట్టడం అండి. ఆ రాయి మీద బొమ్మలు చెక్కిన విధానం అద్భుతంగా ఉంది. టెంపుల్ లోపల చాలా విశాలమైన ప్రదేశం ఉందండి. చాలా చల్లటి గాలి కూడా వీస్తుంది. ఆ దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళందరూ సాయంత్రం వేళల్లో ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఇది వచ్చేసి కోనేరు. అప్పటికే చీకటి పడిపోయిందండి. ఇక్కడ అన్ని దేవాలయాల్లో ఏనుగులు కనిపిస్తావండి. వాటిని పోషిస్తూ వాటిని ట్రైన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి. నెక్స్ట్ వీడియోతో మరలా కలుస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము దసరా టైంలో వెళ్ళామండి. అప్పుడు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నవి. అందుకే ఇలా ఏనుగులను అలంకరిస్తున్నారు. తమిళనాడులోనే తప్పకుండా చూడాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్. ఆ రోజు బాగా వర్షం పడుతుందండి. నైట్ 8:30 అయిపోయింది. ఇంకా మేము గుడి తరపున భోజనాలు పెడుతుంటే అక్కడ తినేసాము. అక్కడ బయట ఆటో వాళ్ళు బాగా డిమాండ్ చేస్తారండి. మేము ఈ ర్యాపిడో ఓలా యూజ్ చేసి ఆటో బుక్ చేసుకున్నాము. ఏదేమైనా 9 కల్లా తిరిగి వచ్చేసేయండి. లేకపోతే అక్కడన్నా బయట ఆటోలు దొరకటం కూడా చాలా కష్టము. మేము తిరిగి మళ్ళీ యాత్రి నివాస్కి వచ్చేసరికి 9:30 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము ఏ టెంపుల్కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.